అటు సినీ రంగంలో గాని, ఇటు రాజకీయ రంగంలో గాని తన వాచాలత్వంతో, నోటి దురుసుతో ఏదో గొడవలు కొని తెచ్చుకునే నాగబాబు జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున మాట్లాడిన మాటలు, మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచింది. అతను 2 కారణాల వల్ల గెలిచాడు. ఒకటి పవన్ కళ్యాణ్, రెండోది జనసేన కార్యకర్తలు అండ్ మన పిఠాపురం ప్రజల వల్లనే గెలిచాడు అని నిర్ద్వందంగా ఆయన చెప్పటం జరిగింది. అలానే ఆయన వర్మ, ఎవరైతే టీడీపీ పార్టీకి చెందిన వర్మ, అక్కడ టికెట్ ఆయనకి అసలు ఇవ్వవలసింది. ఈ పవన్ కళ్యాణ్ కాపు కులస్తులు ఎక్కువగా ఉన్నారని, 80,000 మంది ఓటర్లు ఉన్నారు కాబట్టి అక్కడ నేను పోటీ చేస్తానంటే ఆ వర్మ గారిని బతిమిలాడి చంద్రబాబు నీకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి నచ్చజెప్పి పవన్ కళ్యాణ్ గెలిపించాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పడం జరిగింది. ఆ రోజున పవన్ కళ్యాణ్ కూడా స్టేజ్ మీద నన్ను గెలిపించే బాధ్యత వర్మ గారిదే అని చెప్పి ఆయన బాహాటంగా చెప్పటము, ప్రచారంలో అన్నీ భుజానేసుకొని ఈయన వర్మ గారు ఆయన గెలుపుకి చాలా మటుకు ఆయనే కారణం అవటం కూడా మనకి తెలుసు. కానీ ఈరోజు నాగబాబు స్టేజ్ మీద వర్మ అనే మనిషిని ఒక వెంట్రుకతో తీసి పక్కన పెట్టి, అసలు ఈయన అనేవాడెవడు అక్కడ కారకుడు కాదు. మా తమ్ముడు గొప్ప, మా జనసేన కార్యకర్తల గొప్ప వల్లే మేము గెలిచామని చెప్పడం చాలా దారుణమైన విషయము. టీడీపీ శ్రేణులకి ఇది ఒక రకంగా కడుపు మంటకి కారణమయ్యే పరిస్థితి. రెండోది పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంక ఆయన గురించి మనకు తెలిసి నోటికొచ్చింది మాట్లాడతాడు. ఎప్పుడు ఏది తోస్తే అది మాట్లాడతాడు. మన అసెంబ్లీ సాక్షిగా ఏమో మీ నాయకత్వం సూపరు అది ఇది అన్నాడు. దానికి ముందేమో 15 సంవత్సరాల పాటు మీ నాయకత్వంలోనే మేము పనిచేస్తాం అన్నాడు. అట్లానే వాళ్ళ కార్యకర్తలకు కూడా సందేశం ఇచ్చాడు. మనం పక్క జెండాలు మోసుకుంటూ 15 సంవత్సరాలు మీరు జెండా కూలీలుగానే ఉండాలి అని ఆయన డైరెక్ట్ గాను, ఇండైరెక్ట్ గాను వాళ్ళకి కూడా సందేశం ఇవ్వటం జరిగింది. అయితే ఇవాళ ఆయన మన దీనిలో ఆవిర్భావ సభలో మాట్లాడుతూ జనసేన పార్టీని మనం గెలిపించుకోవటమే కాకుండా 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని కూడా నిలబెట్టాం అని మాట్లాడుతున్నాడంటే, 40 సంవత్సరాల పార్టీ చరిత్ర ఉన్న టీడీపీ పార్టీని ఈయన నిలబెట్టడం ఏంటో ఎవడికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈయన సొంతగా ఈయనే ఒక నియోజకవర్గం లేదు. ఈయన ఒక చోట సొంతగా నిల్చుంది లేదు. పక్కన ఒక 2 పార్టీలు సపోర్ట్ ఉంటే తప్ప మనం గెలవలేము అనేది మర్చిపోయి పార్టీ టీడీపీనే మనమే నిలబెట్టామని చెప్పి బాహాటంగా అంత ఇదిగా చెబుతున్నాడంటే, టీడీపీ శ్రేణులకి ఒక రకంగా ఇది చాలా దారుణంగా వాళ్ళు నొచ్చుకునే పరిస్థితి. కడుపు మంటతో రగిలిపోతున్నారు. చాలామంది కార్యకర్తలు గాని, నాయకులు గాని ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారని మనకు తెలుస్తుంది. ఇక 40 సంవత్సరాల టీడీపీని నిలబెట్టాను అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గాని, ఇంకెవరు గాని టీడీపీ 42 సంవత్సరాలుగా సంస్థాగతంగా చాలా బలమైన క్యాడర్ గాని, కార్యకర్తలు గాని కలిగి ఉన్న టీడీపీ పార్టీని ఏం నిలబెట్టడం ఏంటి? ఒక 175 నియోజకవర్గాల్లో ఒక సరైన క్యాడర్ లేదు. ఒక కార్యాచరణ లేదు. ఒక క్యాడర్ లేదు. ప్రతి నియోజకవర్గంలోనూ చెప్పుకోదగ్గ క్యాడరే లేదు. అసలు జనసేనకి ఒక రకంగా ఒక కమిటీలు లేవు. ఏమీ లేకుండా ఈయన సంస్థాగతంగా అసలు జనసేన పార్టీ రాష్ట్రంలో సున్నా. ఇది మర్చిపోయి మేము వాళ్ళని గెలిపించాం, వీళ్ళని గెలిపించాం. అసలు నీ గెలిపే దిక్కులేని గెలుపు. నువ్వే 2 పార్టీలు పొత్తుతో అంటే జనసేన కార్యకర్తల వల్లను, పిఠాపురం ప్రజల వల్ల గెలిచామని నాగబాబు అనటంతో ఇటు బీజేపీ గాని, ఇటు టీడీపీ కార్యకర్తలు గాని, ఇటు వర్మ గాని, ఇటు టీడీపీ గాని, బీజేపీ సానుభూతి పరులైన ప్రజల ఓట్లు గాని ఇవేవి మమ్మల్ని గెలిపించలేదు అని ఆయన బాహాటంగా చెప్పడం. ఈ నాగబాబు ఎప్పుడు బయటకొచ్చి మాట్లాడినా నోటి తుత్తరతో నాలుక ఎటు పడితే అటు తిరిగి ఇష్టారాజ్యంగా మాట్లాడి అదేదో పెద్దలు మనకి సామెత చెప్పారు, నోరా వీపుకి చేటు తాగే అని. ఇప్పుడు ఈయన మాటలు కూడా మనకి అట్లానే తమ్ముడు గారు కూడా తక్కువ కాదు. ఈయన కూడా అట్లానే మాట్లాడారు. ఇప్పుడు నెక్స్ట్ టీడీపీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పటికే అక్కడ అంతర్గతంగా కుమ్ములాటలు అయితే మొదలైనవి. నిన్న ఈ సభలో జరిగిన వీళ్ళ ప్రసంగాలను బట్టి చూస్తే టీడీపీ క్యాడర్ అయితే నాయకులు కానీ, ఈవెన్ దో చంద్రబాబు గాని, లోకేష్ గాని వీళ్ళందరికి కూడా కడుపు మంట సహజంగా రావటం ఖాయం. ఎవరికైనా వస్తుంది, అందులో తప్పు కాదు. ఎందుకంటే వీళ్ళేదో చేరదీసి ఒక 21 సీట్లు ఇస్తే అందులో గెలిచి 134 స్థానాలు ఉన్న పార్టీని ఎదిరించటం, అట్లానే పార్టీ పెట్టి 42 సంవత్సరాల్లో సగం కాలం 25 సంవత్సరాలు దాదాపు వాళ్ళు అధికారంలో ఉన్నారు.
ఇవన్నీ మర్చిపోయి పార్టీని నేనే నిలబెట్టాను, కూర్చోబెట్టాను అని మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ అంతర్మథనం బిగినయింది. అలానే ఈ కూటమి ప్రభుత్వంలో లోకలోకలు బిగినవ్వటము ఇవి ఎంతవరకు వెళ్తాయో, ఎంతవరకు ఈ విభేదాలన్నీ పెరిగే తారస్థాయికి ఎట్లా చేరతాయనేది వేచి చూద్దాం. జై హింద్.